హాయ్ నమస్తే అందరికీ. వెల్కమ్ టు సిగటాపూర్ రిషిత వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అందరికీ ఎంతో ఇష్టమైన మామిడికాయ పప్పు ప్రిపేర్ చేస్తున్నానండి. మేము కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాము. అందరూ చూడండి, ఇంకా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా కావాల్సినవి పచ్చిమిరపకాయలు ఒక 4, ఉల్లిపాయ 1, మామిడికాయ 1 తీసుకోండి. ఆ పచ్చిమిరపకాయలు చిన్న చిన్నగా కట్ చేసుకోండి. ఉల్లిపాయలు తీసుకొని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. తర్వాత మామిడికాయ పీలది తీసుకొని చక్కగా చూసుకోండి, శుభ్రంగా కడుక్కొని అవి నీట్గా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ తీసుకోండి. అందులో కొంచెం ఆయిల్ వేసుకోండి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి బాగా వేసి ఫ్రై చేయండి. తర్వాత కొంచెం పసుపు వేయండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత బాగా ఫ్రై అవ్వాలండి. తర్వాత కందిపప్పు వేయండి. బాగా కలపండి, దాన్ని ఫ్రై అవ్వాలి బాగా. దాంట్లో మామిడికాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది వేయండి. వేసి కొంచెం బాగా కలపండి. కొంచెం దగ్గరగా ఫ్రై అవ్వాలండి. అయిన తర్వాత వాటర్ పోయండి. దాంట్లో వాటర్ వేయండి. వేసి ఒకసారి బాగా కలపండి. కలిపేసి ఆ కుక్కర్ మూత పెట్టండి. 2 విజిల్స్ వచ్చినంత వరకు వెయిట్ చేయండి. 3 విజిల్స్ వచ్చాక క్యాప్ తీయండి. స్టవ్ ఆన్ చేసుకోండి. మళ్ళీ ఒకసారి బాగా కలపండి. దగ్గరగా రావాలి. అందులో కొంచెం వాటర్ బాగా పోసుకోండి. పోసిన తర్వాత కొంచెం మరగాలి కదా, దాంట్లో కొంచెం సాల్ట్ వేయండి. తర్వాత కారం వేయండి. వేసిన తర్వాత కొంచెం మళ్ళీ వాటర్ పోసి బాగా కలిపి కొంచెం దగ్గరగా మరగనివ్వండి. చూడండి, బాగా మరుగుతుంది కదా. ఇప్పుడు తాలింపు కోసం వేరే ప్యాన్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ పోయండి. ఎండుమిర్చి వేయండి 1, కందిపప్పు, మినప్పప్పు, వెల్లుల్లిపాయలు, ఆవాలు, జీరా, కరివేపాకు, కొత్తిమీర కూడా కొంచెం వేయండి. ఇంగువ వేయండి కొంచెం, దానికి సరిపడినట్టు వేసి కొంచెం బాగా ఫ్రై అవనియండి.
ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆ మామిడికాయ పప్పులో అదంతా వేసండి. వేసిన వెంటనే క్యాప్ పెట్టండి, ఎందుకంటే ఆ వేపిన ఫ్లేవర్ అంతా దాంట్లో దిగుతుందండి. టేస్ట్గా ఉంటుంది పప్పు. అండ్ పప్పు రెడీ అయిపోయిందండి. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ కూడా పెట్టండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.